నమస్తే, వెల్కమ్ టు అమన్ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తీవ్ర కలకలం రేపుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనబడుతుందా? తీగ లాగితే డొంక కదిలిందంటూ పలువురు బీఆర్ఎస్ బాస్ ను డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నారా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయా? ప్రణీత్ రావు ఇచ్చిన వాగ్మూలంతో గులాబీ పార్టీలో కలకలం మొదలైందా? ఈ ఆపరేషన్లన్నిటికీ తిరుపతన్నే ప్రధాన కారణమా? ఇంకెవరెవరున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత లింగు యాదవ్ గారు, బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు, రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు. ముందుగా కాంగ్రెస్ నేత లింగు యాదవ్ గారితో మాట్లాడదాం. లింగు యాదవ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ లింగు యాదవ్ గారు, మనం మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ యొక్క కేసు గురించి మరొకసారి బయటికి రావడంతో అంతా కూడా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీలో గతంలో దీనికి ప్రధాన కారణం కేసీఆర్ వహించాలంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కో ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా అండి, ఇవాళ గతం నుంచే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ విధానాలను అవమరించి ప్రజాస్వామ్య విధానాలకు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా దాదాపు 10 సంవత్సరాలుగా పరిపాలన జరిగింది. ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? ఇవాళ మీకు అందరికి తెలియంది కాదు. అది కేంద్ర హోంమంత్రి అనుమతితోటి ఫోన్ ట్యాపింగ్ జరగాలి. ఒక ఉగ్రవాదుల మీద, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద చేసే ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద, అదేవిధంగా ఇతర నాయకుల మీద, సొంత పార్టీ నాయకుల మీద, చివరికి ఎంత దుర్మార్గం అంటే భార్య భర్తలు కూడా ఏం మాట్లాడుకున్నారో విన్నారు. భార్య భర్తలు విడిపోవడానికి కూడా కారణమైనటువంటి దుర్మార్గుడు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా బిజినెస్ మ్యాన్లని, ఇండస్ట్రియల్ని బెదిరించి వాళ్ళ భూములు, ఆస్తులు కూడా రాపించుకున్నారని ఇవాళ మనకు ఒక్కొక్కటిగా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనవన్నీ ఇవాళ బయటకు వస్తున్నాయి. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరండి? ఇవాళ రైట్ టు ప్రైవసీ ఇస్ అనే ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రైట్ టు ప్రైవసీ ఇస్ అనే ఫండమెంటల్ రైట్ అని. ఇవాళ ప్రాథమిక హక్కులను కూడా ఇవాళ భంగం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ పరిపాలన. ఇవాళ ఎంత దుర్మార్గమైంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చేయొచ్చా? ఇంకా దాన్ని జస్టిఫై చేస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే ఇవాళ కేసీఆర్ డెఫినెట్ కూడా పాత్ర ఉంది. ఇవాళ ఎలక్షన్ లో కూడా దాన్ని మిస్యూజ్ చేసి వాళ్ళ డబ్బులు పంపిణీ కూడా ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుకుని ఆ విధంగా వినియోగించినటువంటి చరిత్ర కేసీఆర్ ది. లింగం యాదవ్ గారు, చాలా స్పష్టమైంది. లింగం యాదవ్ గారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ అయినాయి అంటే దానిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వీళ్ళు కూడా ట్యాప్ అయినాయి అంటున్నారు. వీళ్ళు డబ్బులు కూడా పట్టుకున్నారని చెప్తున్నారు. నిజమేనా? అప్పుడు నేను అదే అంటున్నాండి. రేవంత్ ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకుడు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి ఒక్కడే కాదండి, ఇలా బీజేపీ నాయకులు, సొంత బీఆర్ఎస్ పార్టీల నాయకులది కూడా. అంటే వాళ్ళ పార్టీ మీ నాయకులకే వాళ్ళ మీద నమ్మకం లేదు కేసీఆర్ కు. ఇవాళ ఇంకా మీరు బయటకు వస్తుంది, వెయిట్ చేయండి. ఇవాళ వాళ్ళు చెప్పిన భుజంగరావు, ప్రభాకర్ రావు, వాళ్ళు రాధాకిషన్ రావు, తిరుపతి వాళ్ళు చెప్పిన ఇవాళ బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఎవరెవరి మీద చేసిరంటే చివరికి న్యాయ వ్యవస్థ జడ్జీలని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరండి. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందనేది ఇవాళ మనకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా జరగవచ్చా అండి? ఎంత దుర్మార్గుడు, ఎంత నీచాధికమైనటువంటి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందనేది ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. గతంలో నుంచి కూడా కేసీఆర్ పరిపాలన అంటే లీకేజీలు, ప్యాకేజీలు, స్కామ్లు, ఇవాళ బెదిరించడాలు, దౌర్జన్యాలు, దుర్మార్గమైనటువంటి ఇవాళ లిక్కర్ స్కామ్ కేసు ఏమైందో తెలిసింది. ఇవాళ లిక్కర్ స్కామ్ కేసులో కూడా కేసీఆర్ పాత్ర ఉందని తెలిసింది. ఇవాళ కాళేశ్వరంలో ఏమి జరిగిందో, ఎన్ని వేల కోట్లకు అవినీతి జరిగిందో మనకు తెలిసింది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దుర్మార్గమైనటువంటి అవమానకీయమైన సంఘటన. మానవ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలించవలసినటువంటి కేసీఆర్ ఈ విధంగా చేయొచ్చునా అండి? అంటే ఏం పూర్తి చేసిరు? తెలంగాణని ఒక సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం ఇస్తే ఇవాళ గడిలలో కూర్చొని కేసీఆర్ చేసింది ఇదా అండి? ఈ ప్రభుత్వం, అందుకే తెలంగాణ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డెఫినెట్ కూడా మేము చెప్తున్నాం, ఏదైతే తప్పులు చేసిరో ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. డెఫినెట్ కూడా దీనికి
బాధ్యుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డెఫినెట్ కూడా ప్రజా కోర్టులో శిక్షిస్తాం. ఇవాళ న్యాయపరంగా చట్టపరంగా ఏ విధంగా దుర్మార్గమైనటువంటి కేసీఆర్ ని డెఫినెట్ కూడా శిక్ష పడే వరకు ఈ ప్రభుత్వం చివరి వరకు కొట్లాడుతుంది. ఎందుకంటే చేసింది ప్రాథమిక హక్కులు భంగం కలిగించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ కేసీఆర్ చేసిండు గతంలో. ఇవాళ అందుకే వాళ్ళ అన్ని చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. తొందరలోనే కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు దాంట్లో. ఓకే లింగం యాదవ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గర, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముఖేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముఖేష్ గారు, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని మనందరికీ తెలుసు. ఎస్, ఓకే, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో దీని గురించి శిక్ష పడాల్సిందే. దీనికి సైమెంటెన్స్గా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళకి శిక్ష పడటం ఎలా అయితే, అంటే వీళ్ళు కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్తున్నారు, మా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కానీ లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆ రోజుల్లో డబ్బులు వీళ్ళ పట్టుబడిని వీళ్ళు పట్టుకున్నారని. మరి నిజంగా ఆ రోజుల్లో వాళ్ళ ఏ డబ్బులని ప్రూవ్ అయితే వాళ్ళకి శిక్ష పడిందా? నెంబర్ 1. నెంబర్ 2, అంటే ఒక తప్పు చేసిన వాడిదే తప్పు అంటారా? నా తప్పు చేయడానికి ఇంకో కారణం ఉంది, వాళ్ళది కూడా రాజ్యాంగంలో తప్పు ఉంటుందా? నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? దీనికి సమాధానం చెప్తారా? విషయం ఏంటంటే రాజ్యాంగం ప్రకారం రైట్ టు ప్రైవసీ ఉండాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు. ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాల్సిన సందర్భంలో అయితే మనకు నేషనల్ సెక్యూరిటీ బ్రీచ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రాపర్ గా చేయాల్సినటువంటి అవసరం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కువగా పర్సనల్ విషయాలు అందుకుంటున్నారు. ప్రాజెక్ట్ వాడడం వల్ల మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అది ఒక పెద్ద తప్పిదం, టిఆర్ఎస్ పార్టీ యొక్క తప్పిదం అది. కానీ ఇంట్లో టెక్నికల్ ఏంటి అంటే మనం నిన్న చూసుకుంటే ముఖేష్ గారు, మీ సిగ్నల్ కొంచెం సరిగ్గా ఉన్నట్లేదు, మీ దగ్గరికి మళ్ళీ వస్తా, నేను సరిగ్గా వినబడతలేదు. మనతోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం. క్రాంతి కిరణ్ గారు, అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు కేసీఆర్ మేడకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏదుందో చుట్టుకునేటట్టు కనబడుతుంది. నిజంగా కేసీఆర్ యొక్క హస్తం దీనిలో ఉందని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీగా నమ్మేది అంటూ ఏం లేదండి. స్పష్టంగా గత 3-4 రోజుల నుంచి ఏదైతే వార్తల్లో పత్రికా మాధ్యమంగా కానీ అన్ని ఛానళ్ల మాధ్యమంగా కానీ జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాంగ్మూలాలు, ఎవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎవరైతే వాంగ్మూలాలు ఇస్తున్నారో దాని ఆధారంగా స్పష్టంగా విషయం తెలిసిపోయింది. ఏమిటి అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన అవినీతి పరాకాష్ఠకు చేరింది. ఆ అవినీతిని కాపాడుకోవడంలో తన కుటుంబం కూడా అవినీతిలో ఇన్వాల్వ్ అయింది. ప్రాథమికంగా లిక్కర్ స్కామ్ పేరు మీద వాళ్ళ కూతురు చేసిన ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాన్ని కాపాడుకోనికి ప్రయత్నంలో ఒక ఆల్టర్నేట్ గా నరేటివ్ క్రియేట్ చేసి బీజేపీ భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని టార్గెట్ చేస్తూ ఒక కాన్స్పిరసీ ప్లాన్ చేస్తున్నారు. అది ఫెయిల్ అయ్యింది. అదే రకంగా ఆయన సొంత పార్టీలో ఉన్న నాయకులు అంటే స్పష్టంగా వ్యక్తిగతంగా కేసీఆర్ ఎంత దిగజారిపోయినాడంటే ప్రజా ఆదరణ ఎట్లా కోల్పోయినాడు, సొంత పార్టీ నాయకుల ఆదరణ కోల్పోయినాడు. సమాజంలో ఎవరు కూడా ఆయనని నాయకునిగా భావిస్తలేడు, ఒక బ్రోకర్ గా చూస్తున్నారు అని తెలిసిన తర్వాత ఆయనకైనా కాపాడుకోవడానికి అరే నా పార్టీలో ఉన్న నాయకులు నా మీద ఏ రకంగా కుట్ర పొందుతున్నారు, నా వెనుక ఏదైనా కొత్త పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే పార్టీలో వేరే వ్యక్తిని నన్ను పడగొట్టి వేరే వ్యక్తిని సీఎం చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఇటువంటివన్నీ కూడా ఆయన స్వతహాగా ఆలోచన చేసుకొని అవన్నీ కన్ఫర్మ్ చేసుకోనికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంగా లాగా కనిపిస్తున్నది. పోతే ఇంకా ఎంత దుర్మార్గం అంటే టు సేవ్ హిమ్సెల్ఫ్. ఫోన్ ట్యాపింగ్ అనేది బేసికల్ గా ఇందాక వేరే ప్యానలిస్ట్ గారు చెప్పినట్టు ఇట్స్ సెక్యూరిటీ మెషర్. అది ఒక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. అది
ప్రభుత్వము ఒక వ్యక్తి ఏదైనా ఇంటెలిజెన్స్ బేసిస్ అంటే వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళిపోవడం ప్రతి వ్యక్తికి కూడా ఒక హక్కు ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం గోప్యంగా ఉంచుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఇది చాలా దారుణమైన విషయం కదా. సహజం అది. ఇప్పుడు ఫోన్ అంటే ఫోన్ ఒకరినొకరితో ప్రైవేట్ కమ్యూనికేషన్ చేయడం అనేది అది టోటల్లీ పర్సనల్ యాక్టివిటీ అది. దాన్ని కూడా నా దగ్గర పవర్ ఉంది కదా అని రెగ్యులేటర్ దాకా ఇన్ఫ్లుయెన్స్ చేసి రెగ్యులేటర్ తోని యాక్చువల్ గా ఫోన్ ట్యాపింగ్ యాక్టివిటీ అనేది కేసీఆర్ ఎట్ హిస్ కెపాసిటీ చేయకపోవచ్చు. అది దాన్ని ఒక చాలా లార్జ్ స్కేల్ ఇన్ఫ్లుయెన్స్ రెగ్యులేటర్ మీద చేస్తే ఆ రెగ్యులేటర్ పర్మిషన్ ఇస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటది. దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తన ఏదైతే చేస్తున్న అవినీతిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అదే రకంగా ఈయన రాజకీయ అంటే ఎంత ఇన్ఫీరియర్ రాజకీయ న్యూన్యత భావం ముఖ్యమంత్రి పరిస్థితి దిగజారిపోయిందంటే నాకన్నా పార్టీలో ఉన్న నాయకులు ఇంకా పెద్ద అగ్రస్థాయి పోతారేమో ఒక భయము, ఆయన కొడుకును కూడా దాటుకొని పోతారేమో అని ఒక భయము. ఒక్కరిగా ఉండే అవకాశం ఉందా? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా పార్టీలో ఉండే ముఖ్య నేతలైన వాళ్ళ కుటుంబంలో ఉన్న కేటీఆర్ గానీ లేదంటే హరీష్ రావు గానీ వీళ్ళే కూడా ఉండే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసిన ఒక నాయకుడు ఈటల రాజేందర్. ఒక ఎత్తైన నాయకుడు, ఆయన ప్రజా ఆదరణ కలిగిన నాయకుడు. ఉద్యమంలో ఆయనకంటూ సార్ మీ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు అలా బాగా పెద్ద నాయకుడు అని? మామూలుగా అంటే నేను ఈటల రాజేందర్ ఆయనతో పాటు ఆయన రాజకీయ తెలంగాణ ప్రస్థానంలో సంబంధించి చెప్తున్నాను. అటువంటి నాయకుడిని సొంత పార్టీలో ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి స్థానానికి ఎదుగుతాడు, ఆయన నంబర్ 1 పొజిషన్ కి వస్తాడు అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ న్యూనత భావంతో ఆయనను కూడా అదే రకంగా ఆయనను కూడా టార్గెట్ చేసి ఏదో రకంగా తరిపేసిండు. అయితే ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఈటల రాజేందర్ పోయిండు, ఆయన తర్వాత ఇంకా నాయకులు ఎదుగుతున్నారు. మరి వాళ్ళు కూడా నా కోసం ఇట్లా చేస్తారా, నా వెనుక ఏమైనా గుంతలు అవుతున్నారా అని భయంతో బహుశా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే దుశ్చర్య పాల్గొనడేమో. అంటే ఆయనకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళ గురించి ఒక వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఒక కన్నేసి ఉంచారంటారా? సహజం కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఒక నాయకుడు అనే వ్యక్తి ప్రజా ఆదరణ కలుగుతేనే నాయకుడు. ఒకసారి ఆదరణ కోల్పోయిన తర్వాత న్యూనత భావంకి పడిపోతే ఎదుటిన్న ప్రతి ఒక్కరిని కూడా అరే వీడు నాకన్నా పెద్ద నాయకుడు అవుతాడేమో భయంలో జీవితం గడుస్తూ ఉంటది. అట్లా రాజకీయ క్షేత్రంలో ఎక్కువ జరుగుతుంటది. కాబట్టి సహజంగానే ముఖ్యమంత్రి తన ఒక రాజకీయ పట్టు తెలంగాణ మీద కోల్పోయినందుకే తనకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుగుతున్నారు. ఆ భయానికి ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ ఒక చర్య చేసిందేమో అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓకే క్రాంతికిరణ్ గారు, మళ్ళీ మాట్లాడతాం. ముఖేష్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. ముఖేష్ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? ఓకే, అంటే ముఖేష్ గారు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కేసీఆర్ కి ఇది ఒక చాలా ప్రాబ్లం తెచ్చే ఇష్యూ అనుకోవచ్చా? సీరియస్ ఇష్యూ అనుకోవచ్చా? ఏంటి అని అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది శుద్ధ తప్పు. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయాలి? నేషనల్ సెక్యూరిటీ బ్రీచ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు, శాంతి భద్రతల సమస్యలు ఉన్నప్పుడు, నక్సలైట్ల సమస్య కూడా సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద ఒక ప్రభావం ఏమంటారు అప్పర్గా వాళ్ళు హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకొని అది కూడా ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే రాజకీయ అంశాల కంటే ముఖ్యంగా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే వీళ్ళు అది ఏదైతే పర్మిషన్స్ వచ్చినాయో దాని దగ్గర కాకుండా వీళ్ళు వ్యక్తిగతంగా అంటే కొన్ని సందర్భాలు నేను చూస్తుంటే ఎవరు నల్గొండకు సంబంధించిన ఏదో కానిస్టేబుల్ కొంతమంది ఐఫై లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులని బెదిరించడం, ఒక కానిస్టేబుల్ కింది స్థాయి ఉద్యోగి కూడా అందులో పాల్పంచుకోవడం అనేది అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్స్ ఏ విధంగా అధికారులు చేస్తున్నారు అనేది ముఖ్యంగా రాజకీయ అంశం కంటే ముఖ్యం. ఈ అధికారులు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఒత్తాసు పలుకుతున్నారు, వాళ్ళకి కొంత లీనియన్స్ చట్ట ప్రకారం కొంచెం పర్మిషన్ వస్తే దాన్ని వాళ్ళు పర్సనల్ అంశాలకు ఏ విధంగా వాడుకుంటున్న అంశాలకు మాట్లాడాలి. ముఖ్యంగా నిన్న చూసుకుంటే ఈ రోజు మనం మాట్లాడుకునేటటువంటి ప్రతి అంశాన్ని ఏ విధంగా బేస్ చేసుకొని మాట్లాడుకున్నామంటే టెక్నికల్ టర్మ్స్ చెప్తానండి మీకు రెండు.
మనం మాట్లాడే ప్రతి అంశము కేవలం తను ఎవరో రావిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద మాట్లాడుతున్నాము. పోలీసులు తీసుకున్నటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎవిడెన్స్ ఆఫ్ ప్రూఫ్ కింద ఉండదు, అడ్మిజబుల్. అది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవిడెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ముందు పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి వాక్మూలం అది కోర్టు అనేది ఎంతవరకు ఉంటుంది అనేది ఒక పెద్ద సమస్య టెక్నికల్ గా. ఇంకొకటి రెండో అంశం ఏంటి అంటే వీళ్ళు ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాటితో డిస్మాంటల్ చేసేసారు. వీళ్ళు మూతి నదులు వేసేయడమో వాళ్ళ ఆర్టిస్టులు తగలబెట్టారని చెప్పి ఇవన్నీ అంటున్నారు. మీరు బహుశా ఒక పెద్ద రాజకీయ అంశాలు వాళ్ళకి పర్మిషన్ ప్రకటన చేసి వీళ్ళు ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ ని తగలబెట్టారు, వాటిని విధ్వంసం చేయరు. ఇది ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత అంశాలు కావచ్చు, ఈ రాజకీయ పరమైనటువంటి లీడర్ అంశాలు కావచ్చు. ఇందులో ఏ ఒక్క వ్యక్తి పేరు వచ్చినా అది కూడా కోర్టు ఆధారంగా నిరూపించినప్పుడు కేసీఆర్ కాదు, అందులో ఇంకెంత పెద్ద వ్యక్తి ఉన్న ప్రతి ఒక్క నేరస్తులే. ఓకే, కాబట్టి నేను ముఖ్యంగా మీ ద్వారా నేను అధికారులకు చెప్పేది ఏంటి అంటే పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో గత 20-30 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తుంటే కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే కొమ్ము కాస్తా ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులనే మెయిన్ పోర్ట్ఫోలియోలో వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోలీసింగ్ వ్యవస్థ అనేది స్టేట్ కు సంబంధించింది కాబట్టి మనం ఇందులో నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, దీనికి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగారు, ఎంక్వైరీ ఎందుకు అడగారు అని. వీళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు. ఇది ఒక నాకు అనిపిస్తా ఉంది తాత్కాలికంగా మాట్లాడితే మనం భావోద్వేగంతో మాట్లాడితే అది కొంచెం రగడ అయ్యే అవకాశం ఉంది, కానీ పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ గానే అనిపిస్తుంది తప్ప వీళ్ళు ఖచ్చితంగా ప్రూఫ్ సమర్పించి వీరన్నట్టు హరీష్ రావుని, కేటీఆర్ ని, కవితని, కేసీఆర్ ని, వాళ్ళ ఇంట్లోని ఇంత పని మందులను అందరినీ జైలు వేసినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళ వేళ తప్పు చేస్తే వేయాల్సిందే. కానీ ఈ యొక్క ఇంత అధ్వానంగా తయారైనటువంటి పోలీస్ వ్యవస్థని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అనేది ఏదైతే పాలనలో ఉందో ఇది ఆ వ్యవస్థని ఏ విధంగా ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. పోలీస్ వ్యవస్థలో ఆ డ్రెస్ చేసుకున్నటువంటి వ్యక్తిని చూస్తే కూడా సామాన్యుడు మాట్లాడలేనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు అంత పవర్స్ మిస్యూజ్ చేస్తారు. వాళ్ళు లీగల్ గా చేయాల్సిన దానికంటే ఎక్కువ అడ్వాన్స్ గా వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో మంత్రి పదవి ఇప్పిస్తాడు కదా, పోస్టింగ్ ఇప్పిస్తాడు కదా అని చెప్పి వాళ్ళు కేవలం పొలిటికల్ గెయిన్స్ కోసం వాళ్ళు వాడబడుతున్నారు తప్ప ప్రజల కోసం పోలీస్ వ్యవస్థ అనేది వాడబడతలేదు. దీంట్లో అత్యున్నతమైనటువంటి సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉందని. ఓకే ముఖేష్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు విన్నారు కదా ముఖేష్ గారు మాట్లాడింది. పోలీసు వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది, పోలీసులు ఇలాంటి తప్పుడు మార్గాలు ఎంచుకోవడం వల్ల ఇలా జరిగింది, మరి రేవంత్ రెడ్డి గారు సరైన చొరవ తీసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఎస్, డెఫినెట్గా అండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ప్రత్యేకించి కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలు, కేసీఆర్ పొరపాటు వల్ల జరిగింది ఇది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఇవాళ భారత రాజ్యాంగాన్ని, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గతంలో ఏం జరిగిందో, ఎంత దుర్మార్గ పరిపాలన జరిగింది అనేది తెలంగాణ ప్రజలు తెలియజేయవలసినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ప్రజలకు ఇవాళ జవాబుదారీ ఉండాలి కండి, అకౌంటబిలిటీ ఉండాలి. ఈ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేసిరండి. ఇవాళ లాస్ట్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఇవాళ ఒక సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి ఇంట్లో ఏం జరుగుతుందో ఇన్నటువంటి దుర్మార్గులు వాళ్ళు. చివరికి కొన్ని మీరు చూసిరు మీడియాలనే, ఒక సినిమా జంట, నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలే, భార్య భర్తలు విడిపోవడానికి కారణమైనటువంటి కూడా దుర్మార్గులమైనటువంటి పాలకులు, గత పాలకులు, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఇవాళ అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంటే నిజంగానే ఇప్పుడు బయట బయట ట్రోల్స్ ఏ విధంగా ఉందో సినిమా బయట భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లింగం యాదవ్ గారు ఒక ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ. లింగం యాదవ్ గారు, బయట ట్రోల్స్ ఏ విధంగా ఉందో మీరు బయట పెట్టిన అన్నారు, కానీ నిజంగానే కేటీఆర్ కి సినిమా ఫీల్డ్ కి ఏమన్నా అవినాభావ సంబంధం ఉందంటారా? ఎస్, డెఫినెట్ గా అండి. గతంలో ఇవాళ అందరికి తెలుసు, ఏ రావు, డ్రామా రావు, రకుల్ రావు అని అందరు అన్నారు. వాళ్ళే చెప్పారు కదా. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటారు, ఇవాళ మీడియా మీకు తెలియదా? ఇవాళ రకుల్ రావు అని ఎందుకు, ఆ సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ నేను అదే చెప్తున్నా, లాస్ట్ కు మీడియా ఇప్పుడు సినిమా జంటలు విడిపోవడానికి కూడా కారణమైనటువంటి వ్యక్తులు కదా. ఇవాళ కన్ఫెషన్ లో వాళ్ళే ఒప్పుకుంటారు.
చివరకు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి దుర్మార్గులు కేసీఆర్ అండ్ కేటీఆర్ వాళ్ళని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిండు, ఇండస్ట్రియల్ బిజినెస్ మ్యాన్లని ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయండి. ఇవాళ మీరు చూడండి, నిన్ననే ఒక మీడియా వ్యక్తి కూడా బయటకు వచ్చి ఓపెన్ గా చెప్పిండు, ఇవాళ చాలా మంది ఇంకా రావట్లేదు బయటికి. కేసీఆర్ 10 సంవత్సరాలుగా పరిపాలన జరిగినటువంటి దుర్మార్గులు భయపడి బయటికి రాలే, ఇవాళ ఒక్కొక్కరుగా బయటకు వస్తుర్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. ఇవాళ ప్రతిపక్షం కూడా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు గతంలో ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయాలి, ప్రతిపక్ష నాయకుడు పార్టీలే లేకుండా చేయాలనుకున్న పార్టీ కేసీఆర్ పార్టీ. ఇవాళ దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ఇవాళ ప్రజాస్వామ్యం. లింగం యాదవ్ గారు, మీరేమన్నా అభద్రతా భావానికి ఏమన్నా లోన్ అవుతున్నారా? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని ఉంచాలనుకుందో లేదో, ప్రతిపక్షం లేకుండా చూడాలనుకుందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీకు సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టి ప్రతిపక్షం ఉండాలి అని కోరుకున్నట్టు అనిపిస్తున్నట్టు మీరు మాట్లాడుతుంటే మీరేమన్నా ఆత్మరక్షణ ధోరణిలో ఏమైనా పడ్డారా? లేదండి, మీరు అలాంటిది ఏదీ లేదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే, గతంలో కేసీఆర్ చేసిండు కదా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను, ఇవాళ తెలంగాణ సాధించుకుంది ఎందుకండి? ఇవాళ తెలంగాణ ఆ రోజు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో తప్పిదాలు జరిగినా కూడా తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కోసమే తెలంగాణ ఏర్పాటైంది. నీకు తెలంగాణ ఏర్పాటైన తర్వాత, నీకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేని చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇవాళ వాళ్ళే కదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం కూల్చేస్తాం పేల్చేస్తాం. ఇవాళ బీజేపీ చూడండి, మహారాష్ట్రలో షిండేలను ఎగదోచింది ఎవరండి? కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో, గోవాలో, మణిపూర్ లో ప్రభుత్వం. బీజేపీ నేత లక్ష్మణ్ గారు కూడా అన్నారు ఆగస్టు సంక్షోభం ఉంటుంది మీకు అని. అలాంటిది ఏమీ లేదండి. తెలంగాణ ప్రజలు, ఇది తెలంగాణ గడ్డ, తెలంగాణ గడ్డ చైతన్యానికి ప్రతీక గడ్డ, పోరు గడ్డ. ఇక్కడ అలాంటి పప్పులు ఏవి ఉడకై బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కలలు కలిగినా వాళ్ళిద్దరు ఒకటే కావాలనుకోని ఇవాళ కాంగ్రెస్ ని ఏదో చేయాలను, అట్లాంటిది ఏది ఎలా చెప్తారు సార్? వాళ్ళిద్దరు ఒకటే మీరు ఎలా చెప్తారు? ఆరోపణ కాదు కదా, వాళ్ళిద్దరు ఒకటే అంటే ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఎందుకు లేవండి? డెఫినెట్ గా మీరు ఓపిక పట్టండి, 1 minute లోనే చెప్పేస్తా. చెప్పండి. ఇవాళ గతంలో ఇదే బీజేపీ నాయకులకు, బీజేపీ తెచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే, ఈ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన పార్టీ ఎవరండి? ఈ కేసీఆర్ సపోర్ట్ చేయలేదా పార్లమెంట్ లో? అదే విధంగా ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వెంకయ్య నాయుడు గారికి ఎలక్షన్ లో బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు కదా. ఇంతకు మించి ప్రధానమంత్రి చాలా స్వయంగా చెప్పాడు కదా, హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఏం చెప్పాడు? కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడం కోసం నన్ను వచ్చి కలిసినండి. మరి ప్రజాస్వామ్యంలో తెలంగాణ ప్రజల మద్దతు ఉండాలి, ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఎందుకండి? నువ్వు ప్రధానమంత్రి చెప్పింది కదా, నరేంద్ర మోడీ మేము చెప్పడం కాదు కదా. వాళ్ళిద్దరూ ఒకటే. ఇవాళ నేను అదే చెప్తున్నా, వాళ్ళిద్దరు కనుక కూడబలుకొని పనిచేయకపోతే తెలంగాణ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు ఇంకొక 15 నుంచి 20 సీట్లు ఎక్కువ వచ్చేదండి. దాన్ని రాకుండా కుట్రలు అడ్డుకున్నారు. ఇవాళ మీరు పార్లమెంట్ ఎలక్షన్ కూడా చూడండి, వాళ్ళు కావాలనుకొని కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్ గెలుస్తుందని వాళ్ళు ఇద్దరు వీక్ క్యాండిడేట్లు పెట్టుకున్నారు. ఇవాళ ఓటు కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇవాళ కర్ణాటక బై ఎలక్షన్ లో కూడా మీ అందరికి తెలుసు, ఇదే బీజేపీకి సపోర్ట్ చేసిన టీఆర్ఎస్. అదేంటి సార్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు మరి బీఆర్ఎస్ ను ఓడించడానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్ పెట్టిందని వాళ్ళు కూడా గోల్ చేశారు. మరి ఈటెల రాజేంద్ర గారి గెలుపు కోసం అప్పుడు మాత్రం జాతీయ పార్టీలోనే మీరు మాత్రం కలిసిపోవచ్చు, ఇప్పుడు మాత్రం వీళ్ళు మాత్రం వర్క్ చేస్తే మీరు ఆరోపణలు చేస్తే అలా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటిది ఏది లేదండి. ఒక విద్యార్థి నాయకుడికి, ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఒక యువతని ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక యువతకు టికెట్ ఇచ్చారు. మీరు దాన్ని ఎట్లా మర్చిపోతారండి? ఎక్కడ కూడా ఇవాళ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇవాళ అటక్ నుంచి కటక్ వరకు ఏకైక బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మోడీకి వ్యతిరేకంగా ఎవరండి? ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వంలో, మల్లికార్జున గారి నాయకత్వంలో ఇవాళ దేశవ్యాప్తంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎట్లా అంటారండి? బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కాదు, ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. వాళ్ళిద్దరు కూడబలుకొని కాంగ్రెస్ మీద ఇట్లాంటిది ఏదో కుట్రలు చేసినా కూడా తెలంగాణలో ఆ కుట్రలు 40. తెలంగాణ ప్రజలు పోరాటానికి, మరొకసారి చెప్తున్నా, పోరాటానికి
పురిటి నీళ్లు తెలంగాణ. ఇక్కడ వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా కూడా ఉరికించి కొడతారు వాళ్ళు. మీరు చూడండి ఏం జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలిస్తుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే విధంగా మంత్రులందరూ సమిష్టిగా తెలంగాణ కోసం 18 గంటల పైగా నిరంతరం శ్రమించి తెలంగాణను ఏ విధంగా ఒక మోడల్ రాష్ట్రంగా నిలవాలి, ఒక అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ 1 స్థానం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎట్లా ఈ అబద్ధాలు వీళ్ళు ఎన్ని చేసినా కూడా తెలంగాణలో అట్లాంటి కుట్రలు నలవయి. ఇది చాలా స్పష్టం. ఓకే ఓకే సార్, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనం క్రాంతికిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతికిరణ్ గారు, మీరు విన్నారు లింగం యాదవ్ గారు మాట్లాడింది. ఇది ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ అనే విషయం వెరీ సీరియస్ విషయం, దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. దాన్ని మీరు కూడా ఇందాక యాక్సెప్ట్ చేశారు. మరి మిగతా విషయాల గురించి ఇప్పుడు లింగం యాదవ్ గారు మాట్లాడిన దాని గురించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే చాలా హాస్యాస్పదమైన విషయం అండి. అంటే వాళ్ళ సొంత పార్టీని కాపాడుకోవడంలో వేరే వాళ్ళ మీద బట్టగాల్చి వేసే అలవాటు కాంగ్రెస్ పార్టీకి సహజంగానే ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీతో స్నేహం చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వారు ఏమేమి ప్రస్తావించి వారు అన్నిటి సమాధానం చెప్తాం. చెప్పండి. ఒక్కొక్కటి వారు ఏమన్నారు, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో రైతు సంబంధించిన బిల్లు వచ్చినప్పుడు వారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు పలికారు. సహజమే. అప్పుడు ఏదైతే అవసరం ఉండే టీఆర్ఎస్ పార్టీకి లోక్సభ మెంబర్లు ఉన్నారు. అన్ని దేశంలో ఉన్న అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎవరెవరైతే అనుకూలంగా అనిపించింది అందరూ మద్దతు పలికారు. ఒకటి. రెండోది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉన్నాడో ఆ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆడ ఉన్న బెస్ట్ ఆఫ్ బెస్ట్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ సూటబుల్ అనిపించలేదు టీఆర్ఎస్ పార్టీకి. అందు గురించి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సంబంధించిన ఎవరైతే ద్రౌపది ముర్ము గారు దాన్ని వారి బలపరిచి ఓటేసారు. అంటే అది 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 కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకున్న ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ సూటబుల్ ఆ పొజిషన్ కాదనుకున్నందుకు, అందుకే కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీ ప్రపోర్ట్ చేసింది. ఆ రకంగా ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ప్రాంతీయ పార్టీని మద్దతు తీసుకొని రాజకీయంగా ఉనికి కాపాడుకునే అవసరం లేదు. ఇంకొకటి, మన సోదరుడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజా మద్దతుతోని మంచి సీట్లు వచ్చినాయి. వారు అధికారంలో పూర్తి అధికారంలో ఉండాలి. వారు మొత్తం 4.5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేయాలనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరిలోనూ మాకేమి వాళ్ళ ప్రభుత్వం పడగొట్టాల్సిన ఆలోచన కూడా లేదు. ఈ ఒకటేంటంటే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉన్నాడో దాన్ని ముఖ్యమంత్రి గారు ఎంత ధైర్యం ఉంటుందో చూద్దాం. ఆయన ఎంత తొందరగా అరెస్ట్ చేస్తాడో, ఎంత తొందరగా ఆయన మీద ఆ కేసు ఇప్పుడు అంటే దాదాపు చాలా మంది అందరూ కూడా బయటకు వస్తున్నారు. నా మీద ట్యాప్ అయింది అని ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరూ కూడా బహిర్గతం అవుతున్నారు. వాళ్ళన్నింటినీ కూడా చేసుకుంటూ చేసి చూద్దాం కేసీఆర్ మరి ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉన్నదో కేసీఆర్ ని అరెస్ట్ చేయడానికి రెచ్చగొడుతున్నారు మీరు అనుకోవచ్చా? ఇప్పుడు నేనెందుకు అనాలన్న మాట, ఆడ ఉన్న పరిస్థితి ప్రభుత్వ పరంగా అన్ని అడిక్వేట్ ప్రూఫ్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ టు టేక్ ది యాక్షన్ ఆర్ నాట్ టు టేక్ యాక్షన్. ఒక్కటి అంటే సంబంధం లేని ప్రశ్న అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు, అనేదా భావించొద్దు. మరి నిజంగానే కేసుల్లో ఉన్నాక అన్ని కూడా జైల్లో పెట్టించాలంటే బీజేపీ ఎంతమందిని ఆల్రెడీ సీఎంగా ఉన్న వ్యక్తులను కూడా పక్క రాష్ట్రాల్లో సీఎంగా ఉన్న వ్యక్తులు కూడా వెనకేసుకుని వచ్చిన పరిస్థితి, వాళ్ళని జైల్లో పెట్టించలేదు. ఇప్పుడు మరి ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారు జైల్లో పెట్టించాలని మీరు కోరుకుంటున్నారు, సమంజసమేనా? చూడండి, అంటే అఫ్కోర్స్ నేను ఈ విషయంలో కామెంట్ చేయడం కన్నా ఇప్పుడు ఒక పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది దానికి ఒక స్పెషల్ రాజ్యాంగ పరంగా దాని గైడ్ లైన్స్ ఉంటాయి. దాని గైడ్ లైన్స్ ఆధారంగానే కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది మానిటరింగ్ ఏజెన్సీ, అక్కడ ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఎవరైతే ఉన్నారో వారి సహజంగానే వారి మాటలు వింటుంటాయి. వారి ఆదేశాల అనుగుణంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని దాని అనుగుణంగానే నేను చెప్పడం జరిగింది. స్పష్టంగా స్టేట్ రిలేటెడ్ యాక్టివిటీ, స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ న్యూస్ పేపర్ లో కూడా ఒక ఆర్టికల్ లో చదువుతుండే, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉందో ప్రభుత్వం తన పై నుంచి ఎటువంటి ఉండదు, అది స్వచ్ఛందంగా ఆ డిపార్ట్మెంట్ తీసే చర్యల ప్రకారమే ముందుకు పోతుంటాయని ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఇక్కడ దాఖలాలు పత్రికల్లో కనబడ్డది. అంటే అదే రకంగా వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా వారికి ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ యాక్టివిటీ ప్రకారము వాళ్ళకి వచ్చిన ఇన్పుట్ ప్రకారం రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే 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 క్రాంతికిరణ్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. ముఖేష్ గారితో ఒకసారి మాట్లాడదాం. ముఖేష్ గారు,
గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు అప్పుడులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో మరి ఒక రకంగా ఆయన జైలుకి వెళ్ళడంలో ప్రధానమైన కారణం కేసీఆర్ అని బలంగా నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్పారు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేసీఆర్ని మళ్ళీ జైలుకి పంపించే అవకాశం ఉందా? పోతుండొచ్చు బహుశా. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిర్రు అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు నిందితులు కాదండి, కేవలం ఇంకా ప్రూవ్ కాలేదు తన గిల్టీ కూడా. ఆ కేసును కూడా వేరే వ్యవస్థానికి ట్రాన్స్ఫర్ అదే నిందితులు కాకుండానే జైలుకి వెళ్ళొచ్చారు. అలాగే నిందితులు కాకపోయినా కేసీఆర్ గారు జైలుకి వెళ్ళొచ్చే అవకాశం ఉందా? అదే అడిగేది. మేబీ పొలిటికల్లీ ఫోర్స్ఫుల్ ఉంటే పంపిస్తారు. ఇక్కడ అదే కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది ఎవిడెన్స్ గా తీసుకోదు కోర్టు. ఎవిడెన్స్ గా తీసుకున్నా ఫోర్స్ఫుల్ గా కన్ఫెషన్ రాయించుకున్నటువంటి సందర్భాలు, కేసులు కోకొల్లలు మన రాష్ట్రంలో. తనని బెదిరించో భయపెట్టో నువ్వు ఇలాగనే రాయి, పొంగులేకి ఇన్ని కోర్టు ఉన్నాయి, కోమటిరెడ్డి ఇన్ని కోర్టు ఉన్నాయి అని చెప్పి చివరికి సంతకం పెట్టాల్సిందే కదండి ఎవరికైనా. అది కూడా జరిగిందేమో. ఎవిడెన్స్ అని ఏ విధంగా అనే దాన్ని బట్టి నిజమైనటువంటి నిందితులు అది తెలుస్తుంది. టైం పాస్ ముచ్చట్లాగా అవుతుందే తప్ప ఇది ఒక వ్యాలిడ్ గా ఉండి నిజంగా ఇతనే దోషి. ముఖ్యంగా ఏంటి అని అంటే ఈ రాజకీయాల్లో ఉండేటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏంటి అని అంటే రాజకీయాలు చాలా సేఫ్ గా ఉంటారు, కానీ ఈ కేసులో ఇబ్బంది పడేది అధికారులు మాత్రమే. ఈ కేసు ద్వారా అధికారులు గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఎక్కువగా వీళ్ళు గట్టిగా చేయొద్దు అధికార పార్టీకి. వాళ్ళ నిబంధనల మేరకు వాళ్ళ యొక్క లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లిమిట్స్ ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప వీళ్ళు ఎక్కువ ప్రయాక్టివ్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు పట్టినటువంటి ప్రభాకర్ రావుకు పట్టినటువంటి గతి, భుజంగరావుకు పట్టినటువంటి గతి మన నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే గతి పడుతుంటది. ఒకవేళ కొత్త గవర్నమెంట్ కనుక బీజేపీ మళ్ళీ టీఆర్ఎస్ కనుక వస్తే ముఖేష్ గారు ఏంటి కొంచెం డల్ గా కనబడుతున్నారు ఈ రోజున? కొంచెం కాలయాపన జరుగుతుంటాయి ఈ కేసుల్లో తప్ప. ముఖేష్ గారు కొంచెం డల్ గా కనబడుతున్నారేంటి ఈ రోజున మీరు? ఎందుకండి అదేం లేదండి. అంటే ఒకవేళ కేసీఆర్ మెడకు చుట్టుకుంటే మీకు కూడా ఏమైనా బాగా ఏమైనా ఉందా? ఒకవేళ ఏమన్నా అలాంటిది ఏమో. ఇప్పుడు ఎంత పెద్ద వాళ్ళైనా చట్టం ముందు సమానమే కదండి. తప్పు చేసిన వాళ్ళని మనం ఒప్పని ఎందుకంటాం? 100% తప్పు. మీకు ఒకటండి, గోప్యత ఉండాల్సింది, ఎవరి పర్సనల్ విషయాల్లో దూరొద్దు అని. అందులో జరిగింది ఏంటి అని అంటే ఈ పోలీసు వాళ్ళు దాన్ని అతిగా చేయడం అనేది తప్పు. సార్ ప్రతిదానికి పోలీసు అంటున్నారు ఇందాక నుంచి మీరు. ఆ పోలీసులు అందరూ కూడా తెల్ల చొక్కా వేసుకున్న రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో పెట్టుకుంది ఎవరు సార్? వాళ్ళకి పాపం ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఉద్యోగం కాపాడుకోవాలనే ఉంటుంది. సామధాన భేద దండోపాయాలు పెంచి తెల్ల చొక్కాని కాకి చొక్కాని అణగదొక్కుతుంది అనుకోకూడదంటారా? ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు అయ్యేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. నిజమైనటువంటి ఎవరన్నా బాధితులు కనుక ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం అనేది జరుగుతుందా అనేది ప్రశ్న. ఇందులో సంస్కరణలు రావాలేదా? నేనేమంటా అంటే పోలీస్ వ్యవస్థ రాజకీయం కోసం కాకుండా ప్రజల కోసం వాడితే బాగుంటది అనేది నా ఉద్దేశం. అందులో రేవంత్ రెడ్డి జైలు పోయినా, రేపు కేసీఆర్ జైలు పోయినా ఎవరికి వచ్చేది ఏం లేదు. ఈ వ్యవస్థలో కరెక్టే ముఖేష్ గారు, మీరు అన్నది కరెక్టే. నేను అనేది ఏంటంటే పోలీసులు ఎటు కాకుండా అంటే రాజకీయ నాయకుల మధ్య ప్రజల మధ్య వారధిగా ఉండే పోలీసులు వాళ్ళు నలిగిపోతున్నారు కదా రాజకీయ నాయకులు వలన అని చెప్పి నేను అంటున్నాను. కాదంటారా? ఈ రోజున చూడండి, ఎవరు చెబితే పోలీసులు చేశారో చెప్పిన వాళ్ళేమో లేట్గా జైలుకి వెళ్ళడమో లేట్గా ఉంది, కానీ ముందుగా జైలుకి వెళ్ళి కస్టడీలో ఉందుకో మాత్రం ఎవరైతే తప్పు చేశారో పోలీసులు వెళ్ళిపోయారు ముందు. అన్నిటికీ పోలీసుల్ని అంటే పోలీసులు ఆ విధంగా చేయడంలో కారకులు కూడా ఇంపార్టెంటే కదా, వాళ్ళు పట్టుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. అదే అంటున్నాను నేను అదే వాళ్ళు రాజకీయాల కోసం వాడుకోకుండా వాళ్ళకు వచ్చేటటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు చెమట ఓడ్చి కట్టినటువంటి పనుల నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ప్రజలని దృష్టి పెట్టుకొని రాజ్యాంగాన్ని దృష్టి పెట్టుకొని పని చేసుకుంటూ పోవాలి. పొద్దున్న లేస్తే మంత్రుల ఇళ్ళెమ్మటో, ఎమ్మెల్యేలు ఇళ్ళెమ్మటో, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నటువంటి పర్సనల్ ఇళ్ళెమ్మటో ఎవరినో బెదిరిస్తే వాళ్ళని పట్టుకొని రండి స్టేషన్ కు, వీళ్ళని పట్టుకొని రండి అని బెదిరిస్తేనో వీటి కోసం వాడినప్పుడు వ్యవస్థ అనేది నిర్వీర్యం అవుతుంది. అలా నిర్వీర్యం కాకుండా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ సపోజ్ యుఎస్ఏ వెళ్దామండి, మనం ఒక కార్ పార్క్ పక్కన చేసి పెట్టుకుంటే కూడా ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారు. వాడు ఎంతటి వ్యక్తి అనేది చూడరు.
మనం నిన్న కాక మొన్న నామినేషన్ వేసే సందర్భాలలో చూసాము. ఒక్కొక్క ఎవరైతే ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేస్తున్నటువంటి వ్యక్తుల మీద నెంబర్ ప్లేట్ లేనటువంటి కార్లు ఎన్ని ఉన్నాయి, నలన్లు కట్టినటువంటి కార్లు సాక్షాత్తు మంత్రుల పేరు మీద ఉన్నాయి. ఏంటి అని అంటే కొంచెం తెల్లని చేసుకొని షోపుటం చేయాలంటే అమ్మ వీడెవడో పెద్దోడు ఉన్నట్టుంది, నాకు ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది అని చెప్పి భయపడి కొంచెం ఉదాసీనత వ్యవహరించడము. మామూలుగా నీకు కాళ్ళకి చెప్పులు లేనోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకోండి, ఏందిరా అని మాట్లాడడం అంటే వాళ్ళు చేయాల్సిన పని కాకుండా వేరే చేస్తున్నారు అనేది ఒక బాధ. అందులో ఉన్నటువంటి మోరోవర్ ఏంటి అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకేమో ప్రమోషన్స్ సరిగా రావు. ఏదైతే మీరు మన అధిక సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటది కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లోని వ్యవస్థలు పెట్టుకోవడం తప్పని నేను అంటున్నాను. ఓకే ఓకే లింగం యాదవ్ గారు, ఏంటి మరి పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉంటుంది? మరి గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ అయితే మరి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు శిక్షింపబడుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ ఉందా మీ ప్రభుత్వ హయాంలో? ఎస్ డెఫినెట్గా అండి. దానికి ముందు ఇప్పుడు మిత్రుడు కూడా మాట్లాడుతూ కేసీఆర్ 10 సంవత్సరాల గురుగా కేసీఆర్ ఏం చేసిండు చెప్పుకుంటే ఎంతసేపు పోలీస్ వ్యవస్థ మీద నెట్టిండు. అదే చెప్తున్నా, కేసీఆర్ ఆదేశాల అనుసారమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా మేము అలాంటి తప్పులు చెయ్యము. ఇవాళ మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పులు బయటకు వస్తున్నాయి కదా. కేసీఆర్ దీని అన్నిటికి కారణం ఫోన్ ట్యాపింగ్ కారణం ఎవరండి? కేసీఆర్ అనుమతి లేకుండా జరుగుతుందా? కేసీఆర్ అనుమతితో ఉంటే వాళ్ళందరూ చేసిన వాళ్ళే ఒప్పుతున్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే చేసిర్రో దాని కారకుడు కేసీఆర్ ఆదేశాల అనుసారం అని. ఇవాళ గతంలో కేసీఆర్ చేసిన తప్పులకు ఇవాళ డెఫినెట్ కూడా కేసీఆర్ శిక్షించాలి. ఎందుకంటే బాధ్యుడు కేసీఆర్. ఇవాళ వ్యక్తిగత స్వేచ్ఛలో అండి, రైట్ టు ప్రైవసీలో ఎంటర్ అయ్యి భార్య ఏం మాట్లాడుకురని వ్యక్తిగత గోప్యత లేకుండాటువంటి వ్యక్తి కేసీఆర్. ఒక దొంగగా విన్నటువంటి దొంగచాటుకి విన్నటువంటి మాటలు కేసీఆర్. అందుకే కేసీఆర్ డెఫినెట్ కూడా శిక్షించాలి. అదే విధంగా మీరు అన్నట్టు ఈ ప్రజా ప్రభుత్వంలో అలాంటి జరగదు. ఇవాళ మేము అదే చెప్తున్నామండి. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఉండండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, తెలంగాణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి మీరు రండి. ఆ విధంగా ముఖ్యమంత్రి గారే చెప్తుండకండి. ఇవాళ మీరు గతంలో ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయాలనుకున్న వ్యక్తులు మీరు ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత కూడా పోషిస్తలేరు కదా. ముఖేష్ గారు కూడా అదే అన్నారండి, తీసుకుని మాట్లాడలేదు సమయంలో. ఎందుకండి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? లింగం యాదవ్ గారు కూడా రాడాయన. అందుకే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు మన అసెంబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ లో బుద్ధి చెప్పారు, అయినా కూడా ఇవాళ కేసీఆర్ కి ఇంకా మారట్లేడు. వాళ్ళు ఏదో ఇంకా గడిల దొరలుగా వాళ్ళు ఇంకా ఫీల్ అవుతున్నారు. అందుకే తెలంగాణ అనేది చైతన్యానికి ప్రతీక అయినటువంటి గడ్డ. ఈ గడ్డలో కేసీఆర్ దుర్మార్గాలు ఇంకా బయటకు వస్తాయి, మీరు వెయిట్ చేయండి. ఒక్కొక్కటిగా కేటీఆర్ గారు దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి. కేటీఆర్ గారు కూడా కేసీఆర్ పాత్ర, కేసీఆర్ అఫీషియల్ రెసిడెన్స్ నుంచే జరిగింది. ఎంత దుర్మార్గం అంటే పదవి అధికారాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేసిండు అనేది ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు, అవినీతి అక్రమాలు. ఓకే కేటీఆర్ గారు ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి మీద తన యొక్క ఏవైతే భావన ఉందో ఆ భావనని ఆయన రియాక్ట్ అయ్యే విధానాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? కేటీఆర్ ఏందండి, అదే చెప్తున్నా, కేటీఆర్ ఇవాళ తండ్రి పేరు మీద వచ్చి రాజకీయాలు చేసి ఇవాళ షాడో సీఎం గా ఉండి గతంలో మొత్తం ఇవాళ కేటీఆర్ పాత్ర కూడా ఉంది, మీరు వెయిట్ చేయండి. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ తో పాటు కేటీఆర్ పాత్ర కూడా ఉంది. కేటీఆర్ ఒక్కడే ఉన్నారా, హరీష్ రావు కూడా ఉన్నారా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అంటగడుతున్నట్టున్నారు మీరు. లేదు, మేము అదే చెప్తున్నాం. మీరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవు. మేము ఏదైనా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే మాట్లాడుతున్నాం. వాళ్ళు చేసిన తప్పులుగా అండి. ఇవాళ మీరు చూడండి, కేసీఆర్ అఫీషియల్ రెసిడెన్సీ నుంచే లిక్కర్ స్కామ్ కేసు జరిగిందనేది నేను చెప్పడం కాదు, ఈడీ చెప్పింది. ఈడీ ఎవరి చేతులు ఉందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాదు కదా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు కదా. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, మరి వాళ్ళు చెప్పారు కదా. ఇవాళ అట్లాంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి అండి మాట్లాడేది.
గతంలో వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలించారండి? కనీసం వాళ్ళు మంత్రులకు, సామాన్య ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేనటువంటి దుర్మార్గులు కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతుంది. ఇవాళ సెక్రటేరియట్ మాకు అందుబాటులో ప్రజలకు ఎవరైనా వచ్చి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కలుసుకోవచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు 18 గంటలు పైగా శ్రమిస్తున్నారు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసిర్రు. తెలంగాణ అంతా 10 సంవత్సరాలుగా విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణని పునర్నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. దానికోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. ఆయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేంత స్థాయి అండి కేటీఆర్. ఓకే 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 మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. క్రాంతికిరణ్ గారు, మరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే భుజంగరావు కానీ, తిరుపతిరావు కానీ, వీళ్ళు ఎవరైతే మాట్లాడారో ఈ మాటలను బట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ యొక్క పార్టీ మీద ఎంత ప్రభావం పడుతుంది, రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి కష్టకాలంగా అనుకోవచ్చా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో స్పష్టంగా తెలంగాణ ప్రజానీకం సంకేతం ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ తన ఒక ఉనికి తెలంగాణలో కోల్పోయింది. ముఖ్యమంత్రి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఆ మొత్తం భజన మండలంతా కూడా ప్రజా ఆదరణ కోల్పోయింది. ఒకటి. రెండోది, సొంత పార్టీలో ఉన్న నాయకులు కూడా ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ కి గౌరవం ఇవ్వట్లేదు, ఆ సొంత పార్టీలో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు అనే విషయం కూడా స్పష్టంగా తెలిసిపోయింది. రాబోయే రోజులలో ఆ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోవడానికి నగదులు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండండి అని కాళ్ళు గడ్డాలు పట్టుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా నాకు స్పష్టంగా కనబడుతుంది. ఈ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల ఆ ఉన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏదో ఒక టిఆర్ఎస్ చెట్టు వదిలి వేరే ఏదో ఒక చెట్టుకు కొమ్మలు పట్టుకొని వెళ్ళి. సో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చరిత్ర అంటారు రానున్న రోజుల్లో. రాబోయే రోజుల్లో కేసీఆర్ తన కుటుంబం అంతా కూడా ఆయన ఫామ్ హౌస్ పరిమితం అవుతుంది. తెలంగాణ భవన్ ఉంది కదా, అదంతా కూడా ఏమంటారు దొంగల పాలై ప్రజాపాలు కావాలని టిఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం నీలమట్టం అయిపోతుంది. అట్లా కాదు సార్, ఒక పార్టీ నేరమట్టం అయిపోవాలని ఒక జాతీయ పార్టీగా మీరు కోరుకోవటం తప్పనిపించట్లేదు. ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తి శిక్షింపబడాలి, కానీ ప్రాంతీయ పార్టీలు అనేవి మొత్తం కూడా పోతే మరి 2 జాతీయ పార్టీల వలన మరి సౌత్లో ఇంతవరకు సరిగ్గా న్యాయం జరిగిన దాఖలాలు లేవు కాదంటారా? నేను ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా టిఆర్ఎస్ పార్టీ నీలమట్టం అయిపోవాలి అనట్లేదు. ఏ గుంత అయితే టిఆర్ఎస్ పార్టీ తవ్వుకుందో అదే గుంతలా టిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిపోతున్నారు అంటున్నా. ఓకే ఓకే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమంటారు? ఇప్పుడు ఫైనల్ గా కేసీఆర్ కి మెడకు చుట్టుకొని ఉందంటారా ఇది? అయితే స్పష్టంగా కేసీఆర్ కుటుంబం కూడా వాళ్ళ ఒక రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి రకరకాల అవినీతులు చేసిండ్రు. ఆ అవినీతిలలో వాళ్ళని ఏదైతే డబ్బు వాళ్ళ ఖజానాలు నింపుకుంటారో ఆ ఖజానాను కాపాడుకోవడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ లో అన్ని ఒక డ్రామా ముందుకొచ్చింది. అందరు కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం కూడా ఏదైతే ఖజానా వాళ్ళు దోచుకున్న ఖజానాను కాపాడుకోవడానికే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పోలీస్ వ్యవస్థను కూడా వాడుకున్నారు. రాబోయే రోజుల్లో ఇది ప్రజలకందరూ కూడా తెట్టతేరుగా తెలిసిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలవుతారనే ఒక స్పష్టత ప్రజలకు కూడా కనబడుతున్నది. ఓకే, ముఖేష్ గారు కంక్లూడ్ చేయండి. ప్రభుత్వంలో కూడా ఎంత దారుణమైనటువంటి ప్రగతి భవన్ చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళు, ఫామ్ హౌస్ కి ఎప్పుడు వస్తాడో సార్ తెలియక అక్కడ 100 మంది పోలీసు వాళ్ళు. ఈ విధంగా వ్యవస్థ అనేది నిర్వీర్యం. అంటే డబ్బులు వాళ్ళకి ఇచ్చే జీతాలని ప్రజల పైసలు కదా. ఇంకా దారుణ అంశం ఏంటి అంటే నేనున్నది వాళ్ళ మనవడు ఇమాన్సురావు హార్స్ రైసింగ్ కి వెళ్తే కింద పడితే కూడా ఒక కానిస్టేబుల్ సస్పెండ్ చేసిరట, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. అంటే అంత పవర్స్ మిస్యూజ్ చేశారు. పవర్స్ మళ్ళీ మిస్యూజ్ కావద్దు అంటే నేనేమంటాను అంటే రాజకీయ విమర్శకు పరిమితం కాకుండా వ్యవస్థని చెక్కబెట్టే అంశం కాడాలని చెప్పి మాట్లాడుతా ఉన్నాను తప్ప వేరే లేదు. ఇక్కడ ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉండాలి. ఒక పనికి ఒత్తాసు వాళ్ళు ప్రజల వైపు ఉండాలి. ప్రజలకు చట్టాల మీద అవగాహన కల్పిస్తా ఉండాలి. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడువు ఉండాలి. లేదు అని ఒక చట్టం తెలుస్తాడు, వాళ్ళని కోర్టుకు గుంస్తాడు, అన్ని వదిలిపెట్టి వాళ్ళు కోర్టు మెట్ల చుట్టూ ఎక్కి తిరుగుతా ఉండాలి. ఈ రోజు ఉన్నటువంటి కేసులో కూడా నేనేమంటానంటే ఈ 4 రోజులు జరుగుతున్నటువంటి అంశం ఇది.
తర్వాత మళ్ళీ ఏదో కొత్త అంశం పైకి వస్తది. ఇది నిర్వీర్యం అవుతుంది. మనం కేవలం కన్ఫెషన్ మీద ఆధారపడి మాట్లాడుతున్నాం. ఓకే. ఆ కన్ఫెషన్ ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఆ కన్ఫెషన్ ని ఎవిడెన్స్ గా తీసుకోదు. తీసుకుంటే కూడా సింపుల్ అండి. ఒక వ్యక్తి మర్డర్ చేసిండు అనుకోండి, డైరెక్ట్ మర్డర్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అయ్యా నేను మర్డర్ చేసిన, చంపినటువంటి వ్యక్తి అక్కడ పడేసినాను, దానికి వాడినటువంటి కత్తో కర్రను అక్కడ ఉంది అన్నప్పుడు ఆ కన్ఫెషన్ ని ఎవిడెన్స్ గా తీసుకుంటారు కోర్టు. వీళ్ళు బలవంతంగా రాపిచ్చిందా, ఒకవేళ రాపిస్తే దీనికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి ఏదైతే ఎవిడెన్స్లు ఉంటాయో అవి కూడా సమర్పిస్తే తప్ప ఎవరు నేనేమంటానంటే ఇలాంటి అంశాలు పునరావృతం కాకుండా వ్యవస్థలను పటిష్టం ఏ విధంగా చేయాలనే అంశం మీద మాట్లాడితే ఒక అర్థవంతమైనటువంటి చర్చ ఉంటది అనేది నా ఉద్దేశం. ఓకే, లింగయ్య గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్, డెఫినెట్గా నేను అదే చెప్తున్నాండి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచిగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర ఉంది, కేసీఆర్ అని మొదటి నుంచి మేము అందుకే చెప్పాము. సో డెఫినెట్ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎవరైతే ఇవాళ వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో భుజంగరావు గాని, ప్రభాకర్ రావు గాని, రాధాకృష్ణ వాళ్ళు, ప్రణీత్ వాళ్ళు స్వయంగా స్పష్టంగా చెప్పారు. ఇవాళ చాలా మంది ఫోన్లు ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి నాయకు నుంచి మొదలు పెట్టుకుంటే జడ్జీల వరకు విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీల నాయకులు జడ్జీలని ఇవాళ ఒక బిజినెస్ అందరినీ బ్లాక్ మెయిల్ చేసిరు, ఎన్నో వేల కోట్ల అక్రమాస్తులు కూడా సంపాదించారు దీని పేరు మీద. ఇవాళ దుర్మార్గమైనటువంటి పరిపాలన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. అందుకే ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా ఎవరైతే బాధ్యులయ్యారో కేసీఆర్ వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ప్రజల ముందు ఉంచుతాము. అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ద్వేషం లేదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో నీకు ఏం జరిగిందో తెలియజేయవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఏదైనా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే వాళ్ళందరినీ కూడా దీనికి ఫోన్ ట్యాపింగ్ కారణమైనటువంటి అందరిని కూడా శిక్షిస్తారు. ఓకే ఓకే లింగం యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు ధన్యవాదాలండి. బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొనేందుకు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో మళ్ళీ ఒక అగ్గిరాజు వేసుకుంది అనుకోవచ్చు. మరి దీనికి గులాబీ బాస్కి అటు తిరిగి ఇటు తిరిగి తన మెడకు చుట్టుకునేటట్టుగా కనబడుతుంది. రానున్న రోజుల్లో ఇది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు తెచ్చే అవకాశం కూడా వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి చూడాలి, సమయం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.